నేను రౌడీ టైప్. నువ్వు రౌడీ టైప్ వా? అమ్మో, మంచిగానే ఉంది భాగవతం. అయితే ఇప్పుడు తప్పు చేస్తే జైళ్ళల్లో ఉంటారు, అంతేనా? తప్పు చేస్తే ఏడ ఉంటారు? ఇక వాళ్ళు చూస్తూనే ఉంటాం కదా, ఈ చీటింగ్ కేసు అని, అదని ఇదని, దొంగతనాలని. ఇక దొంగతనం చేసినా, మోసం చేసినా, తప్పు చేసినా ఈ రకంగా జైల్లో ఉంటారు. కానీ నేనే రౌడీ టైప్ అని చెప్పుకుంటుంది కవితమ్మ. అంటే చూడు, మందు దందా చేసిన కవితమ్మ ఈమెకు అలవాటు అయింది. మందు దందా, ఢిల్లీ 100 కోట్ల మందు దందా. అప్పుడు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తోటి మరి ఈ తల్లి చేయి కలిపి 100 కోట్ల మందు దందా చేసి ఆఖరికొస్తల కల్లా పట్టుబడి చెంచల్ కూడా జైలులో షిప్ప కూడా తిన్నది కవితమ్మ. అయితే కవితమ్మకు ఇప్పుడు ఇక మరి అలవాటు అయిపోయిందా ఎట్లా? జైలు మళ్ళీ కూడా జైలుకైనా పోతా అన్నట్టుగా మరి ఎట్లా, ఏంది, ఏం కథ? నేను రౌడీ టైపు అన్నట్టుగా ఈమె ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇలా అసలైన ముచ్చట ఏందయ్యా అంటే, మా బీఆర్ఎస్ కోల్యాగల పోలీసు వాళ్ళు అధికారులు పగబట్టిర్రు, అక్రమంగా కేసులు పెడుతుర్రు. ఇది నాకు నచ్చలేదు, అందుకనే నేను గులాబీ బుక్కులో రాసుకుంటున్నా. నేను మా అయ్యలాగా మంచిదాన్ని గాను, నేను కేసీరావులాగా మంచిదాన్ని గాను, నేను రౌడీ టైప్ అని ఆమె ముద్ర చేసుకుంది. ఇప్పుడు మరి రేపటి సంది ఎవరు ఏమనాలి? రౌడీ కవితమ్మ అనాలనా? చెప్పురి, మీరే చెప్పురి. నేను రౌడీ టైపు అంటే జనాలు ఏమనుకోవాలి? అంటే ఆనాడు రైతుల మీద, దళితుల మీద చేసిన దాడులన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలని ఆ మాట అనేది. ఇగో ఈ రకంగా ఇక మరి కేసీరావు కంటే నేను మంచిదాని గాను, కేసీరావు లెక్క నేను మంచిదాని గాను, నేను రౌడీ టైపు అని ఆమె ఇవాళ సమాజంతో ఒక అవార్డు తీసుకున్నది. ఆమె ఇప్పుడు రౌడీ కవితమ్మగా ఆమె అనుకున్నది. కాబట్టి ముచ్చట కూడా మరి మనం ఇప్పి చెప్పుకోవాలనేది. తప్పు చేస్తేనే రౌడీలు తప్పు చేసి జైళ్ళలో ఉంటారు. మరి ఈమె ఇదివరకు మందు దందా చేసి జైల్లో ఉండి ఇక మరి అలవాటైన పారం కాబట్టి మళ్ళీ కూడా పోతా, నేను మళ్ళీ కూడా ఈ రౌడీజాన్ని కొనసాగించి జైలుకు పోతా అన్నట్టుగా మాట్లాడుతుందా? ఎట్లా మాట్లాడుతుంది అనేది అర్థమవుతలేదు. మొత్తానికి నేను రౌడీ కవితమ్మను అని అనిపించుకుందుల్లా కవితమ్మ. ఇక పోతే సరస్వతి పుష్కరాలకు సర్కారు సిద్ధం. పుష్కరాల పోస్టర్ యాప్ విడుదల చేసిన మంత్రులు. మే 15 నుండి 26 వరకు పుష్కర సంబరం. టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి. మంత్రులు కొండా సూర్యకు శ్రీధర్ బాబు. ఇక ఈ ఏడాది సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఇది మే 15 నుంచి 26 తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్ను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యగా ప్రారంభించారు. పుష్కరాలకు సంబంధించిన పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఇక ఈ పుష్కరాల కథ మరి ఇక పాపాలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాలతో బతికినోళ్ళు, ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేనోళ్ళు. ఇక మరి మొత్తానికైతే ఇక మరి సరస్వతి నది పుష్కరాలు తీసుకొస్తుర్రట. ఇక మరి ఇది బాగానే జర ఏళ్ల పడంతరం కూడా అయిపోయింది. ఎప్పటికీ ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇక మొత్తానికి కథ గంభిస్తుర్రట. ఇక మరి రేపటి సంది ఇక మరి 15 తారీఖు నుంచి లైన్ కట్టు 26 తారీఖు వరకు అంటే 5 రోజులు 5-6 రోజులు ఉంటట్టుంది. 5-6 రోజులు ఎట్టా అది 5, 10, 11, 12 రోజుల దాకా ఉంటట్టుంది కథ. మరి 10, 11, 12 రోజులలో ఇక మరి తీరినోళ్ళు, తీరువాట ఉన్నోళ్ళు ఎవరెవరికి ఏ రోజు మరి ఈరు పడుతుందో పోయి మరి సరస్వతి నది
పుష్కరాలలో మరి మునిగి తేలూరి మీ పాపాలు మొత్తం పోగొట్టుకోరి.